హలో ఫ్రెండ్స్, డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ 6 సూత్రాలు మీకోసమే. మొదటిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చిందంటే 6 అని కామెంట్ చేయండి. ఈ 6 సూత్రాల్లో మొదటిది ఖచ్చితత్వము. ఖచ్చితంగా ఎంత డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారో మొదట మీరు నిర్ణయించుకోండి. ఎందుకంటే నేను కొంతమందిని అడిగాను, మీరు ధనవంతులు అవ్వాలని అనుకుంటున్నారా అని అడిగినప్పుడు అవును అవ్వాలనుకుంటున్నాము. అయితే ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు బోలెడంత సంపాదించాలి అని అన్నారే కానీ ఖచ్చితంగా ఇంత సంపాదించాలి అని వాళ్ళు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు. రెండవ సూత్రం, మూల్యం ఎంత చెల్లిస్తున్నావు? డబ్బు సంపాదించడం కోసం మీరు చెల్లించబోయే మూల్యం ఏమిటో ఖచ్చితంగా తేల్చి చెప్పండి. ఉదాహరణకి మీరు ఒక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ పొందాలంటే 23 సంవత్సరాల పాటు మీ యొక్క టయాన్ని, మీ డబ్బుని కేటాయించాలి. అప్పుడే అది మూల్యం చెల్లించబడుతుంది, ఆ సర్టిఫికేట్ మీకు రాబడుతుంది. అలాగనే ఈరోజు మీరు డబ్బు సంపాదించాలంటే ఖచ్చితంగా మీరు మూల్యము చెల్లించాలి. మూడో సూత్రం చాలా చిన్నది, వెరీ ఇంపార్టెంట్. డేట్ ఫిక్స్ చేయండి. దేనికోసమంటే కోరుకున్నంత డబ్బు సంపాదించడం కోసం తారీఖుతో సహా స్పష్టంగా రాసి పెట్టుకోండి. ఉదాహరణకి నేను మీకు వీడియో పోస్ట్ చేస్తున్నానంటే పలానా డేట్న పలానా టైం కల్లా నేను ఈ వీడియో పూర్తి చేయాలని చెప్పేసి నేను డేట్ ఫిక్స్ చేసుకున్నాను కాబట్టే ఈ వీడియో మీకు అందించగలుగుతున్నాను. మీ యొక్క డబ్బు సంపాదించడంలో డేట్ ఫిక్స్ చేయండి ఫ్రెండ్స్. నాలుగో సూత్రం, డ్రీమ్స్ అండ్ ప్లాన్. మీరు కోరుకునే కోరికల్ని తీర్చుకోవడం కోసం ప్రణాళికను స్పష్టంగా నిర్వచించండి. వెంటనే దాన్ని ఆచరణలో పెట్టండి. ఎందుకంటే చాలామంది వాళ్ళ డ్రీమ్ అండ్ ప్లాన్ చేసుకుంటారు కానీ దాన్ని ఆచరణలో పెట్టకపోవటం వల్లనే వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతున్నారు, అదేవిధంగా ధనవంతులు అవ్వలేకపోతున్నారు, మనం మాట్లాడుకున్నట్టు డబ్బు సంపాదించలేకపోతున్నారు. ఫస్ట్ ఆచరణలో పెట్టండి. ఐదవ సూత్రం, బుక్లో రాసి పెట్టుకోవటం. మీరు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారో అక్షరాలతో, అంకెలతో రాసి పెట్టుకోండి. ఎంతకాలంలో సంపాదించాలనుకుంటున్నారో కూడా రాసి పెట్టుకోండి. ఉదాహరణకి మీరు రాసి పెట్టుకోవటం వల్ల మీరు పదే పదే దాన్ని చూడగలుగుతారు. ఇంకా వీలు కుదిరితే మీరు చూడగలిగే ప్రతి ప్లేస్లో మీరు ఎంత డబ్బు సంపాదించాలో, ఎప్పటిలోపల సంపాదించాలో రాసి పెట్టి ఉంచండి. దానివల్ల మీ సబ్కాన్షియస్ మైండ్కి అది ఫీడ్ అవుతుంటుంది. ఫీడ్ అవ్వటం వల్ల మీకు తెలియకుండానే దానికోసం మీరు పనిచేయటం మొదలు పెడతారు. మళ్ళీ చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఆరో సూత్రం, బిగ్గరగా చదవండి మరియు ఊహించుకోండి. రోజుకు 2 సార్లు, రాత్రి పడుకోబోయే ముందు, ఉదయాన్నే నిద్ర లేవంగానే మీరు ఏదైతే రాసి పెట్టుకున్నారో డబ్బు ఎంత సంపాదించాలని దాన్ని బిగ్గరగా చదవండి అండ్ ఊహించుకోండి. దేనికంటే మీరు ఎప్పుడైతే డబ్బు సంపాదించామని ఊహించుకోవటం వల్ల మీ బ్రెయిన్ అలా పని చేయటం మొదలు పెడుతుంది. చాలామంది ఇలా ఊహించుకోవటం తప్పు అనుకుంటారు. మరియు ఇలా ఊహించుకునే క్రమంలో కూడా మన మైండ్ చాలా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఎందువలనంటే మనం సాధించలేదు కదా, మనం ఎందుకు ఊహించుకోవటం, ఆ డబ్బు మన దగ్గర లేదు కదా, దానికోసం ఇంకా మనము వర్క్ చేయలేదు కదా అని చెప్పి మన మైండే మనకు తెలియజేస్తుంది. కానీ మీరు రాసి పెట్టుకున్న దాన్ని పదే పదే గుర్తు తెచ్చుకోవటం వల్ల, బిగ్గరగా చదవటం వల్ల అది మీ యొక్క బ్రెయిన్కి ఫీడ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా మీ మొబైల్ నెంబర్లో చాలా ఫీడ్ చేసి ఉంటారు, కొన్ని మాత్రమే మీ బ్రెయిన్లో ఫీడ్ చేసి ఉంటారు. వీటిల్లో ఏది మీకు గుర్తుంటుందంటే మీ బ్రెయిన్లో ఫీడ్ చేసిందే గుర్తుంటుంది. అలాగనే మీరు బిగ్గరగా చదవటం వల్ల మీ బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది, మీరు ఊహించుకోవటం వల్ల మీ బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది. దానివల్ల మీరు ఖచ్చితంగా మీరు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారో సంపాదించేస్తారు. వీటన్నిటికీ కావాల్సిందే మరి ముఖ్యంగా ఏంటంటే పేషెన్సీ, ఓపిక ఉండాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఈ 6 సూత్రాలు పాటించడం వల్ల మనం ధనవంతులు అవ్వచ్చు. మొదటిది ఖచ్చితత్వం, రెండోది మూల్యం ఎంత చెల్లిస్తున్నాం, మూడోది డేట్ ఫిక్స్, నాలుగోది డ్రీమ్స్ అండ్ ప్లాన్స్, ఐదోది బుక్లో రాయడం, ఆరోది బిగ్గరగా చదవడం. ఈ 6 సూత్రాలు మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా మనం ధనవంతులం అవుతాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.